హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. లాస్ట్ వీడియోలో మనము దీర్ఘస్వర సంధి యొక్క మొదటి కండిషను ఏది అ ప్లస్ అ ఇస్ ఈక్వల్ టు ఆ, అట్లాగే అ ప్లస్ అ ఇస్ ఈక్వల్ టు ఆ అంటే ఏ రెండు ఆలు కలిసినా దీర్ఘ కానీ హ్రస్వ కానీ ఏది కలిసినా మనకు దీర్ఘమే వస్తుంది అని చూసాం కదా. ఇప్పుడు రెండవ కండిషన్ చూద్దాం. ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే హ్రస్వ ఈ కానీ దీర్ఘ ఈ కానీ ఏ రెండు కలిసినా కూడా ఫలితం మనకు ఈ అంటే దీర్ఘే వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చూద్దాము. కవీంద్ర అన్న పదం తీసుకొని దీన్ని కవి ప్లస్ ఇంద్రని సంధి విచ్ఛేదం చేశాను. సో ఇప్పుడు కవి అన్న పదంలో లాస్ట్ స్వరం ఏముంది? ఈ ఉంది కదా. సో ఆ వీలో నుండి ఈని బయటికి తీసేస్తే వా మాత్రమే మిగులుతుంది. అది కూడా స్వరలేని వా అంటే దాని కింద హలంతి ఇవ్వాలి కదా. సో కవు అలా రాసేసేయండి. ఇప్పుడు ఇటుపక్క ఏముంది? ఇంద్రనుంది కదా. ఈని బయటికి తీయండి అంటే ఈ పైన అనుస్వర అట్లాగే ఉంటుంది. తర్వాత పక్కన ద్రా ఉంది కదా, ఈ ద్రాని అట్లాగే రాసేసేయండి. ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? ఈ ఏర్పడుతుంది. పైన అనుస్వర అట్లాగే పెట్టండి. సో ఇక్కడ కవ్ అని ఉంది కదా అంటే వా కింద హలంతు, అది అట్లాగే పెట్టేసేయండి. ఇటు పక్కన ద్రా ఉంది కదా, ద్రా అట్లాగే పెట్టేసేయండి. ఇప్పుడు వా కింద హలంతుంది అంటే దాంట్లో స్వర లేదు. ఇటుపక్క స్వర ఉంది ఈ అని. సో ఇది వచ్చి ఈ వాని యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? కవి అవుతుంది. తర్వాత ఇటుపక్క ఏముంది? ద్రా ఉంది కదా, దాన్ని అట్లాగే యాడ్ చేసేసేయండి. అప్పుడేమైంది? కవీంద్ర అయింది కదా. సో మనం చేసినటువంటి సంధి విచ్ఛేదు కరెక్టా కాదా తెలుసుకోవాలి అని అంటే రెండు రకాల సంధి విచ్ఛేదులు చేద్దాం మనం. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఈ అనేది ఏ రెండు ఈల కలయికతో ఏర్పడింది అని తెలుసుకోవాలంటే రెండు రకాల సంధి విచ్ఛేదులు చేయాలి. ఎలాగా అంటే కవి ప్లస్ ఇంద్ర అని రాద్దాం, అట్లాగే కవి ప్లస్ ఈంద్ర అని రాద్దాం. సో ఇప్పుడు కవి అన్న పదం ఉందా? లేదు. సో అది కొట్టేసేయండి. ఇంద్ర అని ఉంది కదా, అది ఉంది. ఓకే. ఇటుపక్క కవి ఉంది. ఓ ఇది సార్థక పదమే. ఈంద్ర అన్న పదం ఉందా? లేదు. ఇది కొట్టేసేయండి. అప్పుడు కవి ప్లస్ ఇంద్ర అన్నదే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే ఈ ఇక్కడ ఉండే ఈ రెండు కలిస్తేనే ఈ ఏర్పడింది అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాము. మునీశ్వర్ అన్న పదాన్ని ముని ప్లస్ ఈశ్వర్ అని సంధి విచ్ఛేదం చేశాను. సో ముని అన్నది ఫస్ట్ పదం కదా. ఈ ఫస్ట్ పదంలోని లాస్ట్ స్వర్ ఏది? ఈ. ఇక్కడ ఈ బయటికి తీద్దాం. అప్పుడు మున్ అని మాత్రమే మిగులుతుంది. దాన్ని అట్లాగా రాసేసేయండి. ఇటుపక్క రెండవ పదంలోని ఫస్ట్ స్వర ఏది? ఈ ఉంది. సో ఆ ఈని బయటికి తీసేద్దాం. ఇక్కడ స్వర్ ఉంది కదా, అది అట్లాగే పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ రెంటి కలయికతో మనకేం ఏర్పడుతుంది? దీర్ఘ ఏర్పడుతుంది కదా, అంటే ఈ ఏర్పడుతుంది. సో ఇటు పక్కన మున్ అని ఉంది కదా, అది అట్లాగే రాసేసేయండి. ఇటు పక్కన స్వర్ ఉంది కదా, అది అట్లాగే రాసేసేయండి. సో ఇప్పుడు మున్ అంటే నా కింద హలంతుంది, దీంట్లో ఎలాంటి స్వరం లేదు. దీని పక్కన ఈ అనే స్వరం వచ్చింది. సో ఈ స్వరం వచ్చేసి ఈ నాకే యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? ముని అవుతుంది కదా. ముని ప్లస్ శ్వర్ అంటే మునీశ్వర్ అని అవుతుంది. అదనమాట. సో మనం చేసినటువంటి ఈ సంధి విచ్ఛేదం కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఇదివరకు ఉపయోగించినటువంటి టెక్నిక్నే ఇక్కడ కూడా ఉపయోగిద్దాం. ఎట్లాగా అంటే ముని ప్లస్ ఈశ్వర్ అని ఒకటి రాద్దాము. రెండవది ముని ప్లస్ ఈశ్వర్ అని రాద్దాం. సో ముని అన్న పదము లేదు కదా, కొట్టేసేయండి. తర్వాత ఈశ్వర్ అన్న పదం కూడా లేదు, కొట్టేసేయండి. సో ముని అన్నది మాత్రమే ఉంది, ఇక్కడ ఈశ్వర్ అనేది మాత్రమే ఉంది. అంటే ముని ప్లస్ ఈశ్వర్ అన్నది సంధి విచ్ఛేదం కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సంధి ఈ ప్లస్ ఈ అన్న స్వరాల మధ్య జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది. సో మనం చేసినటువంటి ఈ సంధి విచ్ఛేదం కరెక్ట్. తర్వాత మహీంద్ర, మహీ ప్లస్ ఇంద్ర మహీంద్ర. ఇక్కడ ఈ రెండిటి యొక్క కలయికతో
ఈ అనే సంధి స్వరు ఏర్పడింది. అట్లాగే యోగీశ్వర్, యోగి ప్లస్ ఈశ్వర్, ఇక్కడ ఈ ప్లస్ ఈ రెండింటి కలయికతో మనకు ఈ అనే సంధిస్వరు ఏర్పడింది. సో ఇదండి దీర్ఘస్వర సంధి యొక్క సెకండ్ కండిషను. థర్డ్ కండిషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.